నమస్తే. నేను మితేష్. చౌటుప్పల్లో ఒక దారుణమైన ఘటన జరిగింది. భార్య భర్తని హతమార్చి చంపేసింది. ఎలా చంపిందో తెలిస్తే మీ అందరూ కూడా షాక్ అవుతారు. చంపడానికి గల కారణం ఏంటంటే భార్య ఇంకొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అలా సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇదంతా కూడా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం ఆ ప్రాంతానికి సంబంధించి రాపోలు దానయ్య, అతనికి 38 నుంచి 40 సంవత్సరాలు ఉంటాయి. శారద అతని భార్య. అయితే వాళ్ళిద్దరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కూడా ఉన్నారు. వాళ్ళకి చాలా చిన్న వయసు. అయితే రీసెంట్ గా పోలీసులు పతంగి విలేజ్, శనిగలగుట్ట, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అక్కడ ఒక డెడ్ బాడీ కనిపించిందంటూ కూడా పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఈ కేసుని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేశారు. అప్పుడు వీరికి సంచలన నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. ముందు అసలు శారద గురించి మాట్లాడుకుందాం. అసలు ఆమె ఎవరితో ఈ వివాహేతర సంబంధం పెట్టుకుంది, ఆ వ్యక్తి ఎవరు, అలాగే ఊర్లో కూడా చాలా సంబంధాలు ఉన్నాయంటున్నారు. ఇవన్నీ కూడా నేను క్లియర్ గా చెప్పి అసలు తర్వాత క్రైమ్ ఏం జరిగిందనే దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. సో రాపోలు దానయ్య, శారద భార్య భర్తలు, చాలా మంచి జీవితం, పొలం ఉంది. ఆ శనిగలగుట్ట దగ్గర కూడా ఒక పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. వ్యవసాయం చేసుకుంటూ ఇద్దరు కుమార్తెలతో ఒక కొడుకుతో బాగానే జీవిస్తున్నారు. అయితే శారద అతని భర్త రైతు కాబట్టి ఎప్పుడు కూడా పొలం పనులు, ఆ పనులు, ఈ పనులు చేసుకుంటూ బయట ఉండేవాడు. అదే టైంలో వేరే వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 2 సార్లు అయితే ఇద్దరు వ్యక్తులతో లేచిపోయి వెళ్ళిపోయింది, జంపు. అయితే దానయ్య ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు, ఒక కుమారుడు ఉన్నారు, చాలా చిన్నవాళ్ళు. తల్లి లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారని చెప్పి, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, నువ్వు అలా చేయొద్దు, నువ్వు మారు, నా కోసం కాదు మన బిడ్డల కోసం, నువ్వే కదా వారిని కన్నది, కాబట్టి నువ్వు వాళ్ళ కోసమే ఆలోచించి నేను ఇబ్బంది పెట్టను, నీకు నచ్చినట్టు నేను ఉంటాను, నీతో నీకు కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తా, ఒక భార్యగా నిన్ను ఎలా చూసుకోవాలో నేను అన్ని రకాలుగా చూసుకుంటా, ఏం చేస్తావు అని నన్నేం అడగొద్దు, కానీ నిన్ను బాగా చూసుకుంటా అంటూ కూడా చెప్పి ఆమెని 2 సార్లు వెనక్కి తీసుకొచ్చాడు. అయితే పోలీస్ యొక్క ఎంక్వైరీలో ఈమె ఆ గ్రామానికి సంబంధించి, ఆ మండలానికి సంబంధించి రాజకీయ నేతలు, లోకల్ లీడర్స్, చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కూడా ఈమె వేరే సంబంధాలు పెట్టుకుంది. సోషల్ మీడియాలో కూడా ఆమెకి కొన్ని అకౌంట్స్ ఉన్నాయి. ఆ అకౌంట్స్ ని చూస్తే పోలీసులకి ఇవన్నీ కూడా తెలిసాయి. సో దానయ్య పెద్దగా చదువుకోలే, అతనికి ఏం తెలియదు, ఈ సోషల్ మీడియా నాలెడ్జ్ లేదు అతనికి. సో ఈమె ఏం చేస్తుంది అనేది కూడా తెలియదు. స్మార్ట్ ఫోన్ లో ఈమె ఇన్ని వ్యవహారాలు కొనసాగిస్తుంది అనే విషయం కూడా పాపం అతనికి తెలియదు. సో అలా జరిగింది. అయితే ఈసారి అంటే బయట కాకుండా ఇంట్లో వ్యక్తితోనే ఆమె ఒక అఫైర్ అయితే పెట్టుకుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, వరసుకి కొడుకయ్యే వ్యక్తి చింటూ అలియాస్ శివ. దానయ్య వాళ్ళ అన్న కొడుకు, సొంత అన్న కొడుకు. అంటే శారద శివకి పిన్ని వరుస అవుతుంది, చిన్నమ్మ అంటారుగా ఆ వరుస అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే తల్లితో సమానం. సో వాళ్ళిద్దరు సంబంధం పెట్టుకుని దానయ్యని చంపేయాలని చెప్పి డిసైడ్ అయ్యారు. చంపేయడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే ఒకరోజు దానయ్య పొలానికి వెళ్ళాడు. మా ఆయన ఎప్పుడు వస్తాలే, ఇంకా ఈమె నచ్చినట్టు ఉండాలని చెప్పేసి అనుకుంది. చింటూని ఇంటికి పిలిచింది. వీళ్ళిద్దరు కూడా వీళ్ళ వ్యవహారం కొనసాగిస్తున్నారు. అదే టైంలో సడన్ గా దానయ్య వచ్చేసాడు. ఇదేంటి ఎంతసేపు చూసిన డోర్ తీయట్లా, బాత్రూమ్ వెళ్దాం అంటే డోర్ తీయట్లా, ఏంటి అసలు అని చెప్పేసి బాత్రూమ్ డోర్ బలంగా లాగాడు. రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరు బట్టలు లేకుండా దానయ్య కంటికి చిక్కారు. ఆ విషయాన్ని రచ్చ చేయకుండా చింటూకి, అరే పరువు పోతుందిరా, మన కుటుంబాన్ని ఊర్లో విలేస్తారా, తప్పురా, ఇది వరుసకు పిన్నురా, నీకు తల్లితో సమానంరా అని చెప్పి మందలించే ప్రయత్నం చేశాడు. అలాగే భార్యను కూడా మందలించే ప్రయత్నం చేశాడు, తప్పు ఇట్లా చేయకూడదు అని చెప్పి. తర్వాత లేదు బాబాయ్, నేను అందుకు రాలేదు, నువ్వు ఏదో అనుకుంటున్నావు, మొత్తం మీద కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడు. పాపం అతనికి ఏం తెలియదు కదా.
అయితే మొత్తం మీద ఎవరికి తెలియకుండా ఆ విషయాన్ని మూడో కంటికి తెలియకుండా ఒక టెంపుల్ దగ్గరికి తీసుకెళ్లి దానయ్య ఆ శివతో ప్రమాణం చేయించుకున్నాడు అనమాట. అరే దేవుడి మీద ఒట్టేసి చెప్పు, ఇక నుంచి అలాంటి వ్యవహారం నువ్వు కొనసాగించొద్దు, ఆ పిన్నితో ఇవన్నీ కూడా వద్దు అని చెప్పేసి ప్రమాణం చేయించుకున్నాడు. ఓకే. సో దాని తర్వాత భార్య బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాడు. కానీ తెలియకుండా చాలా సార్లు కూడా కలిశారు. అలా కలిసినప్పుడు ఈసారి చూసింది ఎవరంటే దానయ్య చిన్న కొడుకు. చూసేశాడు వాళ్ళిద్దరిని, వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ. మరి అన్నయ్య కదా చింటూ, పెదనాన్న బిడ్డ. సో ఆ విషయాన్ని వాళ్ళ నాన్నకి చెప్పాడు. నాన్న, నువ్వు మొన్నేమో వార్నింగ్ ఇచ్చావు, అమ్మని తిట్టావు, కొట్టావు, వాళ్ళిద్దరు నీకు తెలియకుండా కలుస్తున్నారు, ఇదిగో అని చెప్పేశాను. అప్పుడు ఆ తండ్రి ఏం చేశాడంటే ఆ కొడుకుని కొట్టాడు. తప్పు, అమ్మ గురించి అలా చెప్పకూడదు, ఎవరడిగినా నాకు వెంటనే చెప్పు, అమ్మ గురించి నువ్వెవరికి చెప్పకూడదు అని చెప్పేసి చెప్పాడు, పరువు పోతుంది అని చెప్పి. సో ఆ విషయాన్ని తలుచుకుని 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 అతనే చాలా కుమిలిపోయాడు. ఇంకెవరికి చెప్పలేడు ఆ విషయాన్ని. అప్పటికే వాళ్ళ ఊరిలో వేరే టాక్స్ నడుస్తూ ఉన్నాయి. ఏదో కొన్ని రోజులు గడుస్తున్న కొద్దీ అవన్నీ కూడా మర్చిపోయి వాళ్ళ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు అనుకునే టైంలో ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది. సో ఇంకా తట్టుకోలేకపోయాడు. సరే వదిలేశాడు. ఇంకా ఓకే, మళ్ళీ క్షమించాడు. అంటే భార్య ఎంత తప్పు చేసినా క్షమించి వదిలేశాడు. దానికి కారణం ఏంటంటే పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు. వారు అన్యాయం కాకూడదు, తల్లి లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు అని ఆలోచించి వదిలేశాడు. సో ఆమె ఏం చేసిందో తెలుసా, అసలు దానయ్యని చంపేద్దాం, మన ఇద్దరం జీవితాంతం ఇలానే ఉందాం, నేను నిన్ను చూసుకుంటా, నీతో ఉంటా అని చెప్పేసి ఒక ప్లాన్ చేసుకుని గత ఆదివారం, ఆ రోజు యాక్చువల్గా దానయ్య కుటుంబం మొత్తం కూడా సూర్యాపేట జిల్లా దురాస్పల్లి అక్కడికి వెళ్లాల్సింది, దురాస్పల్లకి. సో అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో కానీ ఆ రోజు ఆమె వెళ్లకుండా ఆపిందంట. లేదు, ఈరోజు పొలానికి వెళ్ళాలి, మనం పొలంలో చాలా పనులు ఉన్నాయి, దురాస్పల్లి లేదు, ఏం లేదు అని చెప్పేసి ఆపేసింది. సర్లే, ఇంకా భార్య ఇష్టం లేదంటుంది కదా అని చెప్పేసి ఆగిపోయింది. ఇద్దరు కూడా శనిగలగుట్ట దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళ కౌలు తీసుకున్న ఆ పొలం దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇద్దరు పనులు చేసుకుంటున్నారు. నాకు కొంచెం ఆవేశంగా ఉందని చెప్పేసి ఈమె కూర్చుంది, ఇతను పని చేసుకుంటున్నాడు. అయితే ఇదేంటి ఎంతసేపు చూసినా రావట్లేదు, శారదా అంటూ కూడా పిలిచాడు ఆమె పలకట్ల. ఏంటి ఏదో మెదులుతుందని చెప్పేసి చూస్తే వాళ్ళిద్దరూ కూడా బట్టలు లేకుండా రెడ్ హ్యాండెడ్ గా మళ్ళీ దొరికేశారు. ఈసారి దానయ్యకి విపరీతమైన కోపం వచ్చింది. ఏంటి నా జీవితం ఇంకెన్ని రోజులు ఇలా అని చెప్పేసి నేను ఇబ్బంది పడాలని చెప్పేసి ఆ శివగాడిని కొట్టబోయాడు. చంపేసిన పాపం లేదు, కానీ కొట్టబోయాడు. అదే టైంలో వాళ్ళు ఏం చేశారంటే దానయ్య కాళ్ళు పట్టుకుంది భార్య, శివ ఏమో ఒక బండరాడు తీసుకుని ఆ దానయ్య తలపైన దాడి చేశాడు. ఫస్ట్ వెనక భాగం పైన దాడి చేశాడు. దాని తర్వాత అతను స్పృహ కోల్పోయాడు. ఇంకా అరుస్తున్నాడు, ఇంకా నన్ను కాపాడండి అని చెప్పేసి. సో అతని మాటలు బయటికి రాకుండా వాళ్ళ టవళ్ళు ఉంటాయి కదా, రుమాళ్ళు ఉంటాయి, ఆ రుమాలతో అతను నోరుని మూసేసి ఊపిరాడకుండా చంపేసి అతను చనిపోయాడని తెలిసినా కూడా మళ్ళీ అతను ఆ బాడీ పైన దాడి చేసి మళ్ళీ బతికేస్తాడేమో వాళ్ళకి తెలీదు. వాడు చచ్చిపోయాడా చనిపోలేదు అనేది కూడా తెలియదు వారికి. సో బతకూడదని చనిపోయిన వ్యక్తిని మళ్ళీ అతని పైన దాడి చేసి కొడవలి, కోతలు కోస్తారు కదా కొడవలి, రైతుల దగ్గర ఉంటుంది, ఆ కొడవలతో కూడా పేక భాగాన్ని కోసి పొట్ట దగ్గర ఇట్లా కోసి ఓకే ఈడు ఇంకా బతకడు అని నిర్ధారించుకున్న తర్వాత ఒక ప్లాన్ చేసుకున్నారు. ఒక సినిమా స్టైల్లో దానయ్య సడన్ గా పడిపోయాడు. పని చేసుకుంటూ కనిపించలేదు, ఏమయ్యాడో తెలీదు. భార్య అయ్యయ్యో నా భర్త ఇప్పుడే ఇక్కడ ఉండాలి, ఏమైపోయాడో ఓ అన్న పక్కన ఉంటారు కదా రైతులు, వాళ్ళని పిలిచి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడన్నా, ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమైపోయాడో అని చెప్పేసి కంగారు పడుతూ నటించింది. అయ్యో ఎందుకమ్మా కంగారు పడితే, ఎక్కడ పోతాడో, ఎక్కడో ఉంటాడో, ఏ చివరికన్నా వీళ్ళు ఉంటాడని చెప్పేసి వాళ్ళు అన్నారు. అప్పటికే మళ్ళీ వాళ్ళ అన్నాలకు ఫోన్ చేసిన మీ తమ్ముడు కనిపించట్లేదు.
మా తమ్ముడు కనిపించకపోవడం ఏంటి, వాళ్ళ అన్నాలకి ఈ విషయాలు కొన్ని తెలుసు. వాళ్ళకి అనుమానం వచ్చింది, మరి ఇట్ట కాదు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే వెంటనే బయలుదేరారు. ఈలోపు పోలీసులకు కూడా ఫోన్ వెళ్ళిపోయింది. పోలీసులు వచ్చారు. ఈలోపు అక్కడ కొంతమంది రైతులు ఉంటారుగా, వారికి ఆ బాడీ కనిపించింది. బాడీ కనిపించిన తర్వాత ఈమె నటన, అయ్యో నా భర్తను చంపేశారు, అయ్యో నా భర్త, అయ్యో నా భర్త అయ్యి అని చెప్పేసి చాలా ఓవర్ యాక్షన్ చేసింది. అప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరికీ అనుమానం ఉంది, ఇదే చంపేసిందిరా, ఎప్పటికైనా చంపేస్తుంది అనుకున్నారు, మొత్తానికి చంపేసింది. వాళ్ళకి ఎందుకంటే తెలిసి విషయాలన్నీ. ఇతన్ని మందలిస్తున్నారు వాళ్ళు కూడా, అరే బాబు వదిలేరా అని చెప్పి. కానీ ఇతను వినలా, భార్య కావాలని చెప్పేసి ఉన్నాడు. కానీ చివరికి భార్య చేతిలోనే చనిపోయాడు. సో నటిస్తుంది. ఆ క్లిప్ కూడా ఒకసారి మీరు చూడండి. ఆమె ఎంత నటించిందంటే, నా భర్తను నేను ఏం చేయలేదు అంటూ కూడా చెప్పి. సో అక్కడ బంధువులు, కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా చెప్పటం, మీరు ఆ విజువల్ చూడొచ్చు. వాళ్ళందరూ కూడా కంటతడి పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి చాలా మంచివాడు అంట, స్వార్థం తెలియదు, మంచివాడు, తన పని ఏంటో తను చేసుకుంటాడు, వేరే ప్రపంచం తెలియదు. ఇల్లు, పొలం పనులు, అదే పిల్లలు, భార్య, అదే అతని ప్రపంచం, అంతకు మించి అతనికి ఏం తెలియదు. సో అలాంటి వ్యక్తి చనిపోవడంతో వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు, చాలా ఏడ్చారు. సో వారి కుటుంబ సభ్యులు, బంధువులు చెప్పడంతో పోలీసులు భార్యను తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత విచారణ చేస్తే అప్పుడు ఇదంతా కూడా చెప్పింది. అవును, నా భర్తని నేను, నా వరుసకు కొడుకు అయ్యే చింటూ, మేమిద్దరం కూడా అతన్ని చంపేశాము. ఎందుకు చంపేశాం అంటే మేమిద్దరం దొరికేసాము. సో ఆ క్షణంలో మేము చంపేశాము అతన్ని అంటూ కూడా పోలీసులకి చెప్పేశారు. సో దాని తర్వాత ఆ చింటూ అనే వ్యక్తి చంపేసిన తర్వాత ఆ బట్టలు తీసుకెళ్లి ఏదో ఒక చెరువులో పడేశాడు. ఏదో కత్తి, ఆయుధాలన్నీ కూడా అనుమానం రాకుండా ఎక్కడో పడేశాడంట. తర్వాత వాళ్ళ ఫ్రెండ్తో హెల్ప్ కూడా తీసుకున్నాడంట. ఇవన్నీ కూడా జరిగాయి. సో ఏదేమైనప్పటికీ ప్రధానంగా ఈ హత్య కేసులు అయితే భార్య, వరసకు కొడుకయ్యే శివ, వాళ్ళిద్దరూ కూడా కలిసి దానయ్యనైతే మాత్రం చాలా దారుణంగా చంపేశారు. సో ఆ పిల్లలైతే చాలా అన్యాయం అయిపోయారు. సో చూడండి, ఆ పిల్లలకి రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు కూడా ఈ చింటూ అనే వ్యక్తి బెదిరించాడంట. ఏయ్, నువ్వు మా గురించి చెప్తే నిన్ను ఖచ్చితంగా చంపేస్తాం. తల్లి ఆ చింటూగాడు బెదిరించారంట. పాపం చెప్పలా. నాన్నకి చెప్తే నాన్నేమో ఎవరికి చెప్పొద్దురా, మీకు పట్టించుకోకూడదు అట్లాంటివన్నీ కూడా చెప్పారు. సో చివరికి ఆ పిల్లలైతే వాళ్ళ తండ్రిని అయితే కోల్పోయారు. వాళ్ళ అమ్మని చాలా అసహించుకుంటున్నారు. అటు తల్లి చూస్తే జైలు పాలైంది, తండ్రి చూస్తే చనిపోయాడు, ఆ పిల్లలు రోడ్డు మీద పడ్డారు. మొదటి నుంచి దానయ్య ఏదైతే జరగకూడదు అనుకున్నాడో చివరికి అదే జరిగింది. భార్యను క్షమించడం అతను చేసిన తప్ప అంటూ కూడా చాలా మంది అక్కడ మాట్లాడుతున్నారు. సో చూద్దాం, పోలీసులు అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. అండ్ ఆ పిల్లలు అన్యాయం కాకుండా వారికి ఏదైనా చేయాలి, భూమో లేకపోతే ఇంకొకటో డబ్బు రూపంలోనే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆ ఊరి పెద్దలు కూడా నిర్ణయం తీసుకుని వారికి న్యాయం చేసే విధంగా ముందుకెళ్తారు. అండ్ ఈ ఇష్యూ పైన మీ కమెంట్స్ ఏంటి, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? సో రిలేషన్స్ కి అసలు వాల్యూసే లేవు. ఎంత దరిద్రంగా సొసైటీ తయారైందంటే అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు, అన్ని రకాలుగా, నేను అందరి గురించి చెప్తున్నా, అంటే వరుసలు అన్ని కూడా మర్చి చాలా దారుణంగా ఒకరితోనొకరు ఇలాంటి సంబంధం పెట్టుకుని దొరికేస్తున్నారు. దానివల్ల కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడిపోతున్నాయి. పిల్లలందరూ కూడా రోడ్డు మీద పడిపోతున్నారు, ఇటు భార్య వల్ల అటు భర్త వల్ల. సో వాళ్ళు వారి ఆనందం కోసం, వారి సుఖం కోసం వేరే వాళ్ళతో ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు ఆ ఎఫెక్ట్ అంతా ఎవరికంటే పిల్లల భవిష్యత్తు, పిల్లల జీవితం, వాళ్ళ బ్రతుకు వాళ్ళ మీద పడుతుంది. అయితే వాళ్ళు చనిపోతున్నారు, లేదంటే అనాథలుగా మారుతున్నారు, లేదంటే బతుకుంటే అడుక్కుని రోడ్ల మీద మనకు కనిపిస్తున్నారు. కేవలం పిల్లలే అన్యాయం అయిపోతున్నారు ఇలాంటి వారు. అండ్ ఒకసారి ఆలోచించి మీరైతే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్.